ఈ రోజు కృష్ణమనాయుడు విడుదలవుతున్నాడు సార్. ఐ నో ఇట్. అతను జైలుకి వెళ్లే ముందు విడుదల వచ్చిన తర్వాత మీ మీద పగ తెచ్చుకుంటున్నాడు సార్. డోంట్ టాక్ రబిష్. వి ఆర్ పోలీస్ ఆఫీసర్స్. హంతకుల్ని ఎదుర్కోలేని పిరికి పందలం కాదు. మైండ్ ఇట్. చూడు మిస్టర్ కృష్ణమనాయుడు, జైలు నుంచి బయటికి వెళ్లే ముందు ఒక్క విషయం గుర్తుంచుకో. నేరం అనే మాట ఇక నీ జీవితంలో మర్చిపోవాలి. మానవత్వంతో ప్రవర్తించు. ఈ సర్దార్ కృష్ణమనాయుడిని జైలు పరదాల చాటు నుంచి పంపిస్తున్న మీరు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోండి. నేను ఖాళీ చేసిన జైలు గది నా కోసం ఖాళీగానే ఉంచండి. నేను తిరిగి రాబోతున్నాను. మిస్టర్ కృష్ణమనాయుడు, నీకేమైనా మతిపోయిందా? మధ్య గతి తప్పిన చట్టాన్ని గమనంలో పెట్టడానికి సతి వదిలిన స్మృతులను మృతుల రక్తంతో తుడుస్తాను. ఇన్నాళ్ళు నిర్దోషిగా శిక్ష అనుభవించి నలిగిపోయిన నేను ఈసారి దోషిగా నవ్వుతూ తిరిగి వస్తాను. ఎవరు? ఎవరది? మీరా అన్నయ్య గారు? కూర్చోండి. కాఫీ తీసుకోండి అన్నయ్య గారు. ఆయన చెప్పారు మీరు ఈ రోజు విడుదలవుతారని. అవును, రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండి ఉంటాడు. ఆ విషయం నాయుడితో ఎలా చెప్పాలో తెలియటం లేదు శాంత. నేను చెప్పలేను, నువ్వే చెప్పని చెప్పి వెళ్ళిపోయారు. నాకు ద్రోహం చేసిన విషయమా? అదే, మీ బాబు మీరు జైలుకి వెళ్ళి 4 రోజులకే బెంగపడి మంచాన పడిపోయాడు. ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత. దీని మీద ప్రమాణం చేయించి ఎందరో ముద్దాయిల చేత నీ భర్త నిజం చెప్పించాడు. ఇప్పుడు ఇదే గీత మీద నువ్వు ప్రమాణం చేసి నా బిడ్డ చనిపోయాడని చెప్పు. నువ్వు చెప్పింది అక్షర సత్యమైతే ఆలోచించకుండా ఈ గీత మీద ప్రమాణం చెయ్యమ్మా. క్షమించండి అన్నయ్య గారు, బాబుని చూడకుండా నేను బ్రతకలేను. వాణ్ణి కన్నది మీరే అయినా కన్నుల పండుగగా పెంచుకుంది నేను. వాణ్ణి మీతో పంపించలేక ఈ అబద్ధం చెప్పాను. నన్ను క్షమించండి అన్నయ్య గారు. నా బిడ్డను నీ బిడ్డగా పెంచుకోవటమే కాకుండా వాణ్ణి దక్కించుకోవడానికి చెట్టంత ఎదిగిన వాణ్ణి చనిపోయాడని చెప్పావే, అప్పుడే అర్థమైందమ్మా వాడి మీద నీకెంత మమకారం ఉందో. ఈ గుమ్మంలో అడుగు పెట్టే ముందు నీ భర్తను చంపాలనే పగతోనే వచ్చాను. కాని నీలాంటి పుణ్యస్త్రీ పసుపు కుంకుమ తుడిచేస్తే ఆ పరమేశ్వరుడు క్షమించడమ్మా. అందుకే ఆశీర్వదిస్తున్నాను. రక్తపాతం సృష్టించాలని వచ్చిన ఈ చేత్తోనే ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘ సుమంగళీ భవ. అన్నయ్య గారు, మీ రుణం. రుణం? ఈ పాషాణంలో చలనం కలిగినప్పుడే మీ రుణం తీరిపోయిందమ్మా.
గుర్తున్నానా? నా తండ్రిని చంపిన నిన్ను అంత తేలిగ్గా మర్చిపోతానా? జీవిత శిక్షను జైలు గోడల మధ్య అనుభవించి వచ్చిన నన్ను చూసి కూడా నీ మాటలో మార్పు రాదా? ఎందుకు రావాలి మార్పు? ఏ చట్టాన్ని గౌరవించి నువ్వు నా జీవితాన్ని జైలు పాలు చేశావో ఆ చట్టం నిన్ను కాపాడగలదా? నన్ను నేను కాపాడుకొని చట్టాన్ని కూడా కాపాడతాను. ఫోన్ చేయి. నీ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేసి కృష్ణమనాయుడు నన్ను చంపడానికి వచ్చాడు, కాపాడండి అని మొరపెట్టుకో. ఈ కాకి బట్టలు వేసుకున్న రోజునే ప్రాణాల మీద తీపిని చంపుకున్నాను. ఇప్పుడు ధైర్యంగా నువ్వు అడుగు ముందుకు వేయొచ్చు. శభాష్. చచ్చిన కర్ణుడు చావు చావమన్నారు మన పెద్దలు. నీకు అదే చావు లభిస్తుంది. ఆఖరిసారిగా దయ ప్రార్థన చేసుకో. చెప్పానుగా నేను ప్రాణభీతి లేని వాణ్ణని. ఆఖరిసారిగా నీకో విషయం చెప్పాలి. ఏమిటది? నీ భార్య చనిపోవడానికి పరోక్షంగా నేనే కారణమని ఇన్నేళ్లుగా నువ్వు కక్ష పెంచుకున్నావు. అదే నేను చేసిన పాపమని నువ్వు జైలుకు వెళ్ళిన రోజే నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కృష్ణమనాయుడు, చనిపోయి నీ భార్య నీకు దూరం అయింది. బతికుండి నా భార్య నాకు దూరమై శిక్ష విధించింది. అంతేకాదు, పుట్టిన మరుక్షణమే తల్లి ఒడికి దూరమైన నీ కూతుర్ని ఆ నెత్తురు గుడ్డును తన ఒడిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. ఇక నన్ను చంపవచ్చు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు. అది నా సోదరి నీకు విధించింది. ఇక నువ్వు బ్రతికి ఉన్న జీవోత్సవానివే.